భీమవరం మామ గురించి చెప్తాను మీకు. కానీ కళ్యాణ్ గారు, నాకు తెలిసి మా ఇద్దరికంటే ఎక్కువ కేసీఆర్ గారిని చాలా దగ్గరగా మీరు చూసారు. యాజ్ జర్నలిస్ట్గా మీరు ఎప్పటి నుంచో కూడా కవర్ చేస్తున్నారు. కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఏనాడైనా సోనియా గాంధీ గారినో, లేకుంటే రాహుల్ గాంధీ గారినో, లేకుంటే నరేంద్ర మోదీ గారినో, లేకపోతే రేవంత్ రెడ్డి గారినో ఎవరినన్నా వారి స్వార్థం కోసమో, లేకపోతే వారి ముక్కిట్లుంది, వారి బట్టలు ఇట్లున్నాయి, వారి జుట్టు ఇట్లుంది, వారి హైట్ ఇట్లుంది అని ఎప్పుడన్నా ఈ యాంగిల్ నుంచి ఎప్పుడన్నా మాట్లాడడం చూసిరా? కేసీఆర్ గారు అసలు ఎప్పుడు మాట్లాడతారు తెలంగాణ హక్కుల విషయం మీద, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది? 2 సందర్భాలు అన్నారు. ఒకసారి సోనియా గాంధీని తెలంగాణ విషయంలో వెనుకడుగు వేస్తే బజార్ కీడుస్తామో, రోడ్డు కీడుస్తామో అని ఒకసారి అన్నారు. రెండోసారి ప్రధాని మన్మోహన్ సింగ్ ని చెప్రాసీకున్న సోయి కూడా లేదని అన్నారు. ఆ 2 నాకు గుర్తున్నాయి. ఆ సందర్భం తీవ్రంగా ఎప్పుడు మాట్లాడతారు కేసీఆర్ గారు? తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు, లేకపోతే తెలంగాణ ఒక ఐడియాలజీ విషయం మీద. ఇప్పుడు ఆంధ్ర బిర్యానీ అదో బిర్యానీ, పెండ బిర్యానీ తిట్టాలని కాదు, ఎందుకంటే ఇక్కడున్న దాంట్లో మన బిర్యానీకి ఆల్టర్నేటివ్గా పులావ్ అనో ఇదంతా పెద్ద చర్చ జరిగింది. సో వారు ఎప్పుడు మాట్లాడినా ఒక ఐడియాలజీ కానివ్వండి, ఒక లేకుంటే మూమెంట్కి అది హెల్ప్ అవ్వడం కానివ్వండి, లేకపోతే దాని తర్వాత కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న వాళ్ళు అన్యాయం చేస్తున్నప్పుడు మాట్లాడారు. ఇప్పుడు కూడా తోలు తీస్తాము అని అంటే వ్యక్తిగతంగా ఒకరి పేరు తీసుకోనో, లేకుంటే నీ పేరు తీసి నీ తోలు తీస్తా, నిన్ను రోడ్డు మీద నిలబడి నీ పేగులు వేస్తా కాదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ మీద ఏది పార్లమెంట్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి అండ్ సురేష్ షెట్కర్ గారు పార్లమెంట్లో అడిగిన ప్రశ్న కేంద్రాన్ని అడిగితేనే డిసెంబర్ 2024 ఆన్ రిటర్న్ మేము దాన్ని తిరిగి పంపించేసినాం డిపిఆర్ అని చెప్పారు. మీరు ఇవాళ వరకు ఏం చేసినారు అనేది, ఎందుకంటే రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ విషయం అండి. 3 ఉమ్మడి జిల్లాలు మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఈ జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్ట్కి సంబంధించిన దాని మీద మీ ఫైట్ ఏంటిది? ఎందుకంటే అసలు ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నారు అనేది కూడా ఆలోచించాలి. డిసెంబర్ మీరు నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళారు 2023. వెళ్ళినప్పుడు మీరు ఏం చేసిండ్రు? కలిసి సేమ్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంటే వాళ్ళు జాతీయ హోదాకు సానుకూలంగా ఉన్నారు అని సీఎం ఆఫీస్ నుంచి అన్ని మీడియాకు కూడా చెప్పారు. మరి వాళ్ళు 2025లో ఉన్నాం, తిరిగి వాపసు ఇచ్చేసారు. మీ అజెండా ఏంటిది? మీ స్టాండ్ ఏంటిది? నీళ్ళ విషయం మీద, రైతాంగం విషయం మీద ఇవన్నీ మేము అన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏమన్నా సబ్జెక్ట్ అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని పక్కన పెట్టేసి, నేను ఇంకొకటి చెప్తున్నా, కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు కాదు, దేశంలోనే ఒక నాయకుని పేరు చెప్పండి, పలానా నా ప్రత్యర్థి ఉరేసుకొని చచ్చిపోవాలి, లేదు ఆయనే హాస్పిటల్ ఉంటే కూడా నేను ప్రమాణ స్వీకారం కాగానే ఆయన మక్కిలిరిగినాయి, ఆయన మంచం మీదకి వెళ్ళి పడ్డాడు. ఒక్క లీడర్ ఎగ్జాంపుల్ అట్లా చెప్పండి నాకు తెలిసి మాట్లాడి. ఇంకోటి నేను దయచేసి వన్ మోర్ మినిట్. అంటే మల్లన్న సాగర్లో దుంకి సావు, రంగనాయక సాగర్లో దుంకి సావు, అదొక అజెండా. ఇంకోటి కేటీఆర్ గారిని ఉద్దేశించి ఇక్కడ నేను ఇంకో 2 విషయాలు మాట్లాడాలి. శోభం ఏం చేసిందండి? నీ అవ్వ రాగులు నాకు రిపీట్ చేయాలని లేదు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది అవ్వ ఇవన్నీ మాట్లాడడము, మహిళలను తెచ్చి ఇందులో రాజకీయాలు. మాకు కూడా కుటుంబ సభ్యులను తేవాలని లేదు, కానీ నేను ఎందుకు ఈ భీమవరం మామ తాలూకా అని అన్నానంటే కొన్ని సంవత్సరాల నుంచి మొదటిసారి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి. ఇలా మొన్న కొండా సురేఖ గారి ఎపిసోడ్ కూడా వాస్తవానికి కొండా సురేఖ గారి కంటే ముందు రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి మాటలు మాట్లాడారు, లింక్స్ పెట్టడాలు ఇవన్నీ. గుంటూరు కాలేజ్లో 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్లో కేటీఆర్ గారు చదివినరు అని పదే నిన్న కూడా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడినావు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నువ్వు అదే మాట్లాడినావు. మాకేమి ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఈ సెంటిమెంట్లు ఇవి కాదు, ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. అయితే మేము అనేది ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంత మాట్లాడుతున్నారు కదా, ఇల్లరికం ఎవరైతే మీ అల్లుడు గారు ఉన్నారో వారు భీమవరం చెందినవారు, గొలుగూరి సత్యనారాయణ. మరి భీమవరం మామ కదా, మరి మీరు కూడా మీ అమ్మాయినేమో మీరు భీమవరానికి ఇచ్చి రొయ్యల వ్యాపారం భీమవరంలోనే, భీమవరం అల్లుని కోసమే మీరు లగచెర్ల రైతులు మ్యాక్స్ బియన్ ఫార్మా, భీమవరం అల్లుని కోసమే, భీమవరం మన్మన్ కోసమే మెస్సీ మ్యాచ్ ఉందని. అసలు మెస్సీ మ్యాచే ఆడాడు, ఆయన ఎడమకాలు 900 కోట్ల ఇన్సూరెన్స్. కానీ ప్రజలను తుగ్లక్ చేశారు, ఆర్టీసీ బస్సుల మీద హోర్డింగ్లు పెట్టి మెస్సీ ఛాంపియన్స్ ఫేస్ ఆఫ్ అని చెప్పి ప్రజలను. ఎవరి కోసం? భీమవరం అల్లుని కోసమే. నువ్వు ఇంట్లోనే మొత్తం భీమవరం అల్లుని మొత్తం కుటుంబాన్ని పెట్టుకొని నువ్వు కేటీఆర్ గారిని, శోభమ్మను, తల్లిని, ఇవన్నీ ఎందుకు? ఇట్లా విజన్ మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి.